తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికల సందడి నెలకొంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్‌ని విడుదల చేసింది. ఇందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన పదవి ఏంటంటే సర్పంచ్. అసలు సర్పంచ్ అంటే ఎవరు? సర్పంచ్ అనే అతను గ్రామ పంచాయతీకి ఎన్నికైన ప్రధాన ప్రతినిధి. గ్రామ సర్పంచ్‌ని గ్రామ ప్రజలు గ్రామంలో ఎవరికైతే ఓటు హక్కు ఉందో వాళ్ళు నేరుగా ప్రత్యక్ష పద్ధతిలో ఓటు వేయడం ద్వారా ఎన్నుకోబడతారు. సర్పంచ్ పదవి అనేది ఒక స్థానిక స్వపరిపాలన సంస్థకు సంబంధించింది. ఈ స్థానిక స్వపరిపాలన సంస్థ ఒక చట్టబద్ధమైన సంస్థ. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీ అభ్యర్థులు ఎవరు ఉండరు. గ్రామ సర్పంచ్ పదవి కాలం 5 సంవత్సరాలు. గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేయాలంటే అతనికి ఉండాల్సిన అర్హతలు ముందుగా అతను భారత పౌరుడై ఉండాలి. మరియు అతనికి 21 సంవత్సరాల వయసు ఉండాలి. అతనిపై ఎలాంటి క్రిమినల్ కేసులు ఉండకూడదు. గ్రామ సర్పంచ్ యొక్క బాధ్యతలు గ్రామ పంచాయతీ సమావేశాలు నిర్వహించడం, గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టడం, త్రాగునీటి సరఫరా, రోడ్లు మరియు వీధి దీపాలు వంటి కార్యక్రమాలు నిర్వహించడం. అలాగే గ్రామ సర్పంచ్‌ని తొలగించే అధికారం జిల్లా కలెక్టర్‌కు ఉంటుంది. యువర్ ఓట్ ఈస్ యువర్ సూపర్ పవర్. యూజ్ ఇట్.